విశ్రామంలో శుభభావం తెలియజేస్తా ఉన్నాను. అది శుభవారం అంతా కూడా కాచి కాపాడి ఆయన కలిగిన బలవంత దేవుడి జీవనాలు తెలియజేస్తూ వారి దగ్గర వారి జీవితంలో ఆయుష్పడించిన దేవుడి వసనాలు తెలియజేస్తూ మరి యొక్క పునరుద్ధరణ దినాన్ని ఆదివారం దినాన్ని మనము ప్రార్థన చేసుకొని ప్రారంభించుకున్నాము. అందరం కూడా మరి పూర్ణ మనసుతో పూర్ణాత్మతో ప్రజలతో దానిని ఆరాధించబడిన ప్రభు కోరుతున్న ప్రకారంగా మనలను మన హృదయంలో మనం పరిశీలిస్తున్నాం, పరిశీలిస్తున్నాం, ప్రార్థన చేసుకున్నాం. నేను కళ్ళు వస్తున్నాము. ఎవరు కూడా మౌనంగా ఉండదు. దేవుడు చేసిన జ్ఞాపకం చేసుకుంటూ ఒకసారి ప్రార్థన చేసుకొని మన యొక్క ఆరాధన ప్రారంభించుకుంటాం. ప్రార్థన. దయగల మా తండ్రి, ప్రేమగల మా ప్రభువా, పరిశుద్ధుడా, జీవగల నాయన, జీవాధిపతి, మీ బంగారు పాదములకయ్యా, మీ అపరాధ పాదములకు నాయన వందనాలు తండ్రి, స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా, మోహనతుడ, మహాగరుడ, సర్వోన్నతుడ, సర్వోధికారి, సర్వ సృష్టికర్తమైన మా తండ్రి, మా దేవ, మా రక్షక, మీకే మహిమ ఘనత ప్రభావం తెలియజేస్తున్నాం తండ్రి. ఆరాధనకు యోగ్యుడా, మా స్వరూపైన ఆస్తుడా, నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రములు. దేవా, మారిన దేవుడు నాయన, మరువైన దేవుడు తండ్రి, విడువైన దేవుడు ప్రభావ, నిలబడిన దేవుడు తండ్రి, నీకు వందనాలు. దేవా, నీకు స్తోత్రములు నాయన, నీకు వందనాలు తండ్రి. ఆకాశంలో సింహాసనంగాను భూమిని పాత్రగా చేసి పరిపాలిస్తున్న మహారాజా, అయ్యా నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. శూన్యంలో భూమి తీసిన ఆశ్చర్యకరుడ, కరుణామయుడ, కనికర సంపన్నుడ, నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రములు ప్రభావ. మహోన్నతుడా, నీకు వందనాలు. జీవగల మా దేవ, మీకు వందనాలు. జీవాధిపతి, మీకు స్తోత్రములు తండ్రి, మీకు వందనాలు అయినా. నేను పెట్టలతో, నాలుగు జీవులతో, ఉడాలతో నిత్యము పరిశుద్ధులు 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 అని కొనియాడబడుతున్న మా పరమ తండ్రి, నీకు వందనాలు. దేవా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఎవరు నీకు తెలియని బహు తేజస్సులో నివసిస్తున్న మా తండ్రి, నీకు వందనాలు. దేవా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. తండ్రి ప్రభావ, గత కాలం అంతా కూడా కాచి కాపాడి, గత వారం అంతా కూడా కాచి కాపాడి నాయన మీరు ఎక్కడికైనా భద్రపరిచి ఉన్నాను తండ్రి. అందరి బట్టి మీకు వందనాలు. దేవా, మీకు స్తోత్రములు తండ్రి. తల్లి మరిచిన, తండ్రి విడిచిన, నేను మరణ విడబని ఎడబాయను అని సెలవించిన దేవుడు తండ్రి. చూడు, నా జన్మ చెక్కి ఉన్నానని సెలవించిన దేవుడు తండ్రి, నీకు వందనాలు. పేరు పెట్టి పిలిచిన దేవుడు తండ్రి, నీకు స్తోత్రములు. నువ్వు నా సొత్తు అని తెలియజేసిన దేవా, నీకు వందనాలు. నేను మీ దేవుడు ఎందుకు, నా ప్రజల ఎందుకు అని సెలవించిన దేవా, అయ్యా నీకే నాయన వందనాలు తండ్రి, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభావ, మహోన్నతుడా, మహాగరుడా, మీకు వందనాలు. జీవగల దేవా, జీవాధిపతి, మీకు స్తోత్రములు తండ్రి. ఆ దీవంతమైన వాడ, మొదటివాడ, కడపటి వాడ, సర్వయుగంలో సజీవమైన మా తండ్రి, నీకే మహిమ ఘనత ప్రభావం తెలియజేస్తున్నాం తండ్రి. గత కాలం అంతా కాపాడి మరొక దేవుని ప్రభువా, మా జీవితంలో ఆస్తి పొడిగించిన ఆయన సజీవ లెక్కలు ఉంచినందుకు వందనాలు తండ్రి. మా బలము కాదు, మా శక్తి కాదు, మా ఆస్తి కాదు, ఐశ్వర్యం కాదు, అయ్యా ఏది కూడా కాదు నాయన, కేవలం నీ కృప తండ్రి, నీ ప్రేమ నాయన. అందరిని బట్టి వందనాలు ప్రభావ. ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నీకు వందనాలు, ఆయుష్ని బట్టి నీకు వందనాలు తండ్రి. అయ్యా గత కాలం అంతా ప్రభావ, పనిలో ప్రయాణంలో ప్రతి విషయంలో మీరు తోడుగా ఉన్నందుకు వందనాలు తండ్రి. మమ్మల్ని మా కుటుంబాలను కాచి కాపాడినందుకు మీకు వందనాలు. చిన్న బిడ్డలను కాచి కాపాడినందుకు వందనాలు తండ్రి. వారికి ఇచ్చిన తండ్రి ఆరోగ్యాన్ని బట్టి నీకు స్తోత్రములు ప్రభావ. యవనందరిని బట్టి, యవనస్థానం బట్టి నీకు వందనాలు తండ్రి. వారి పనులు, వారి ఉద్యోగాల వద్దలు ప్రతి విషయంలో తండ్రి మీరు తోడుగా ఉన్నందుకు మీకు వందనాలు ప్రభావ. పెద్ద వయసు వారందరిని బట్టి మీకు వందనాలు తండ్రి. క్షేమం బట్టి నీకు వందనాలు తండ్రి. అయ్యా స్తోత్రం ప్రభావ. మరి వారం పడుతున్న కార్యక్రమంలో మీరు తోడుగా ఉన్నందుకు మీకు వందనాలు. జరిపించిన భావాలను బట్టి తండ్రి నీకు వందనాలు ప్రభావ. నీకు స్తోత్రాలు తండ్రి. మా దేవుడు, మా ప్రభుడు, మా విమోచకుడు నాయన, ఒక నెమ్మది కలిగించేవాడు తండ్రి, నీకు స్తోత్రాలు. మా సరిహద్దులను విచారపరిచే దేవా, నీకు వందనాలు. ఆపత్కాలంలో ఆదుకునే సహాయకుడు, నీకు స్తోత్రాలు. మా కొండ, మా కోట, మా ఆశ్రయ దుర్గమ, నీకే మహిమ ఘనత ప్రభావాలు తెలియజేస్తున్నాం తండ్రి. నీకు వందనాలు ప్రభావ. అయ్యా చక్కటి దినాన్ని మీరు మాకు అనుగ్రహించున్నారు తండ్రి. అయ్యా ఇంట్లో ప్రభావ మోకరించి నామాన్ని గణపరచడానికి, ఈ నామాన్ని గణపరచడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి తండ్రి నీకు వందనాలు ప్రభావ. నీకు స్తోత్రములు తండ్రి. అయ్యా నీకే మహిమ ఘనత ప్రభావం తెలియజేస్తూ తండ్రి. అయ్యా మా మధ్యలో వెళ్ళాడు ఆయన సంచారం చేయండి తండ్రి. నీకు వందనాలు ప్రభావ. పాటలు పాడుతున్న ఒక దయచేయండి నాయన. అయ్యా సాక్షి మధ్యలో వదలంగా మీరు తోడుగా ఉండండి ప్రభావ. కడసిపిల్లల మధ్యలో కూడా మీరు తోడుగా ఉండి మీరు కార్యం చేసి ఆయన వారిని జీవించమని, ఆశీర్వదించమని, బహుబలంగా పరిశోధనగా బలంగా వాడుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి. వాటి విషయంలో కూడా మీరు తోడుగా ఉండి మమ్మల్ని బలపరచమని, ఆత్మకు కావాల్సిన ఆహారంతో దయచేయమని తండ్రి వేడుకుంటున్నాను ప్రభావ. దీవెనలో ఆశ్రమం మీద కుమ్మరించమని, మీ కృప, మీ కంచె, మీ కాపుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా వసమైన అందరి బట్టి నీకు వందనాలు ప్రభావ. రాయన వారందరూ కూడా మీకు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రయాణంలో తోడుగా ఉండడానికి క్షేమంగా నడిపించండి తండ్రి. తండ్రి నీకే మహిమ ఘనత ప్రభావం తెలియజేస్తూ మీ కృప, మీ సహాయం, మీ కాపుదల మాకు దయచేయమని ప్రభావ. కానీ మీ వాతావరణం మొత్తం స్వాధీనపరచుకోమని
మా మధ్యలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ మిమ్మల్ని ఆయన చేతికి అప్పగించుకుంటూ పూర్ణ ఆత్మతో పూర్ణ మనసుతో ప్రజలతో ఆయన మన సరైన ఆచారం ఉండేలాగా మీ కృపను తీస్తాయని మాకు దయచేయమని అయ్యాటి మనసు మాకు దయచేయమని తండ్రి మీ కృపణ మీ సహాయం అనుగ్రహించమని త్వరగా రాయన యేసు క్రీస్తు గురించి ప్రార్థించి మీకు వినియోగం పెట్టుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి ప్రజలందరూ ప్రభు తెలియజేస్తా ఉన్నాను. పాట పాడుకుంటూ మనం చూస్తున్నాము. దేవుడు ప్రేమించుడి ఎల్లప్పుడూ దేవుడి మీద పాట పాడుకుంటూ ప్రభు నామాన్ని పలుకుతున్నాము. నుంచి 659 పాట పాడుకుంటాము. దేవుడి స్నేహితుడు చేస్తున్నప్పుడు దేవుడి కింద పాట పాడుకుంటూ ప్రభునామాన్ని పలుకుతున్నాము. 659 నుంచి 659 పాట పాడుకుంటాము.
నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడైన పాట పాడుకుంటున్నాను. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడైన నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా,
నన్ను ముట్టిన ప్రభువా నీవు లేనిదే
హల్లెలూయా, హల్లెలూయా. నా మహిమ కలుగుగాక. ఈ సమయంలో మనం పాట పాడుకుంటూ నీవు లేకుంటే చేయగలను, నీవు రాకుంటే కడిగలను పాట పాడుకుంటూ వెళ్తాము. గ్రూప్లో షేర్ చేశాము. నీవు లేకుంటే చేయగలను, నీవు రాకుంటే కడిగలను. నీవు లేకుంటే చేయగలను, నీవు రాకుంటే కడిగలను. నీవు నాతో ఉండాలి, నేను నీతో ఉండాలి. నీవు నాతో ఉండాలి, నేను నీతో ఉండాలి. యేసయ్యా, 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 యేసయ్యా,
నామానికి మేము కలిగిన కాక మనకు పాట పాడుకుంటూ చెప్పండి పాడతా ఒక్కోసారి అంటే పాట అంటే వచ్చేస్తుంది మరొక పాట పాడుకుంటూ ప్రభునామాన్ని అపరుచుకుందాం. నా యొక్క లోకాన ఇది లేదయ్యా ఒకవేళ ఉందంటే ఏదైనా నాదంటూ లోకాన ఏది లేదయ్యా ఒకవేళ ఉందంటే నీవిచ్చినదేదయ్యా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నీవే
చురుపట పడుకుంటూ మనం వార్తలోకి వెళ్తాము. నా ప్రాణప్రియుడ మహనీయుడ నా శైలానితో ఉంటానయ్యా పాడుకుంటూ వెళ్తాము. నా ప్రాణప్రియుడా మహనీయుడా నా యేసయ్యా నీతో ఉంటానయ్యా. నా ప్రాణప్రియుడా
మళ్ళీ ఇష్టపడతాము ఆరాధన పాడుకుంటూ దేవుని స్థించుకుంటాము. జనమలిసాక మరి వర్షిస్తాము పాడుతూ ఆరాధన నడిపిస్తుంది. జ్యోతిర్మయుడ నా ప్రాణప్రియుడ స్తుతిమయమైన నీకే అనే పాట పాడుకుంటూ దేవుని ఆరాధించుకుంటాము. జ్యోతిర్మయుడ నా ప్రాణప్రియుడ ఆది
వాళ్ళందరూ వెనకాలంతా ముందుకు వచ్చి దేవుడు తెలుస్తుంది. ఆయన చేసిన ఏంటంటే మనం కూడా తుది ప్రాంతంలో ఏకీభవిస్తాము. దాంతో పాటు నా ప్రాణము అంటే స్వప్నంలో దేవుడు మరొక నాతో సమస్తమా మరి ఆయన కొనియాడమంటే ప్రకారంగా దేవుడు చేసిన సమయంగా ఆయన చూస్తాము. అక్కడ చూస్తారా అంతా కూడా ఏకీభవిస్తాం. వందనాలు దేవా, శుభ్రంగా తెలియజేస్తా ఉన్నాము. అదే కూడా లేచిన బట్టి మనం బైబిల్ చేస్తున్నాము. మధ్యలో ప్రత్యేకమైన వందనాలు అక్కడ గుర్తుకొస్తారు. కీర్తన గ్రంథము 106వ అధ్యాయము 1 చదువుకుందాము. కీర్తన గ్రంథము 106వ అధ్యాయము 1-12 వచనాలు చదువుకుందాము. ఇద్దరు అక్కడ ముందుకు వచ్చి బైబిల్లో నడిపిస్తారు.
వచనాలు చదువుకుంటాం. కీర్తన గ్రంథము 106వ అధ్యాయము 1 నుంచి 12 వచనాలు చదువుతున్నాను. యెహోవా దయాళుడు, యెహోవాను స్తుతించుడి, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిత్యముండును. యెహోవా పరాక్రమ కార్యములను ఎవడు వర్ణింపగలడు? ఆయన కీర్తి అంతటిని ఎవడు ప్రకటింపగలడు? న్యాయము అనుసరించువారు ఎల్లవేళలా నీతిని అనుసరించి నడుచుకొనువారు ధన్యులు. యెహోవా నీవు ఏర్పరచుకొనిన వారి క్షేమము నేను చూచుచు నీ జనులకు కలుగు సంతోషమును బట్టి నేను సంతోషించుచు నిస్వాస్యమైన వారితో కూడి కొనియాడినట్లు నీ ప్రజలయందు నీకున్న దయ చొప్పున నన్ను జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. నాకు దర్శనమిచ్చి నన్ను రక్షింపుము. మా పితరుల వలె మేము పాపం చేసితిమి, దోషములు కట్టుకొని భక్తిహీనులమైతిమి. ఐగుప్తులో మా పితరులు నీ అద్భుతములను గ్రహింపగలిగిరి. నీ కృప బాహుల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనగలిగిరి. సముద్రమునొద్ద ఎర్ర సముద్రమునొద్ద వారు తిరుగుబాటు చేసిరి. అయినను తన మహా పరాక్రమమును ప్రసిద్ధి చేయుటకై ఆయన తన నామమును బట్టి వారిని రక్షించెను. ఆయన ఎర్ర సముద్రము గద్దింపగా అది ఆరిపోయెను. మైదానము మీద నడిచినట్లు వారిని అగాధ జలములలో నడిపించెను. వారి పగవారి చేతిలో నుండి వారిని రక్షించెను. శత్రువుల చేతిలో నుండి వారిని విమోచించెను. నీళ్లు వారి శత్రువులను ముంచివేసెను. వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. అప్పుడు వారు ఆయన మాటలు నమ్మిరి. ఆయన కీర్తి గానము చేసిరి. ఆమేన్. నామానికి మహిమ కలుగును గాక. వాక్యం చదువుతున్న ప్రత్యేకమైన వందనాలు చూస్తున్నాము. మరి ఈ సమయంలో మరి సాక్షుల సమయము, గత కాలము, గత వారం దేవుడు చేస్తున్న మంచి ఆశ కలిగి ఉంటే మన ముందుకు వచ్చి మీ యొక్క సాక్షులు పంచుకోవాల్సిందిగా ప్రభుత్వం మనం చేస్తూ ఉన్నాను. మీరందరూ ప్రార్థన చేసి
పేరు పెట్టుకున్నారు. ప్రభునామానికి మేము కలుగు కాక మరి అమ్మగారికి దేవుడు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి దేవునామానికి వందనాలు. తర్వాత భర్త గారి కొరకు కూడా ప్రార్థన చేయండి. సంపూర్ణ మారు మనసు వారి దేవుడి నిర్వహించలాగున వారి కుటుంబము కొడుకు కోడలు కూడా మరి సమానంగా ఉండేలాగున మరి పిల్లల కొడుకు కూడా ఆరోగ్యం దేవుడు తెచ్చేలాగున మనం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాము. ఇంకా ఏమైనా ఉంటే ముందుకు వచ్చిన ఒక సాక్షులు పంచుకోవాల్సిందిగా ప్రార్థన మనం చేస్తూ ఉన్నాను. ఒకవేళ ఎవరికి ఉన్నట్టయితే మధ్యలో సండే స్కూల్ పిల్లలు ఉన్నారు, వాళ్ళు ముందుకు వస్తారు. సమయాన్ని సండే స్కూల్